ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం. మకర లగ్నంలో 4 గ్రహాలున్నాయి: కుజ, సూర్య, బుధ, శుక్ర. అలాగే ద్వితీయంలో అనగా కుంభంలో రాహువు, తృతీయం అనగా మీనంలో శని, షష్ఠంలో గురువు అనగా మిథునంలో, సప్తమంలో చంద్రుడు అనగా కర్కాటకంలో, అష్టమంలో కేతువు అనగా సింహంలో. అధిక గ్రహాలు మకర రాశిలో ఉండటం విశేషం. శుభ ఫలితాలు సాధించడానికి ఒక రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటుంది. మాఘ పూర్ణిమ నుండి మాఘ బహుళ షష్ఠి వరకు ఈ వారంలో జరిగే విశేషాలను తెలుసుకుందాం. ఫిబ్రవరి 2026 1వ తారీఖు ఆదివారం. చంద్రుడు ఆకాశంలో పుష్యమే నక్షత్రం దగ్గర సంచారం చేస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు 6.3 తూర్పు ఎలాంగేషన్లో ఉంటారు. 2వ తారీఖు సోమవారం 3:39కి పూర్ణిమ ఘడియలు. 3 మంగళవారం బుధుడు కుంభరాశిలోకి ప్రవేశం. అలాగే శ్రీ శారదాంబాదేవికి ప్రత్యేక పూజ. చంద్రుడు మఖా నక్షత్రం దగ్గర ఉంటారు. 4వ తేదీ బుధవారం శ్రీ శారదాంబ మహారథోత్సవం. 4 బుధవారం చంద్రకేతు యుతి. 5 గురువారం సంకష్టహర చతుర్థి. అలాగే రాత్రికి శుక్రుడు కుంభప్రవేశం. శుక్రవారం రవి ధనిష్ఠ నక్షత్రం 6వ తారీఖు ధనిష్ఠ దగ్గర సూర్యుడు ఉంటారు. 7 శనివారం బుధుడు శతభిష నక్షత్రంలో ఉంటారు. అదే రోజు చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఆకాశంలో దర్శనమిస్తారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగపరమైన ఖగోళపరమైన విశేషాలు.